ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో, వెల్కమ్ టు 10 Max. దేవరా రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్నాడు. ఇప్పటికే స్టార్ స్టేటెడ్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో క్రేజ్ పెంచేసిన దేవరా సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్పి ఇంకాస్త హైప్ క్రియేట్ చేస్తున్నాడు. దేవరా మరి అందరి అంచనాల్ని అందుకోవడానికి రెడీగా ఉన్నట్టేనా? కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఈ నెల 27న థియేటర్లలోకి వస్తున్న దేవర సినిమా అంతకంతకు అంచనాల్ని పెంచేస్తోంది. ఎన్టీఆర్ మార్క్ మాస్ యాక్షన్ మూవీయే అనుకున్న ఆడియన్స్ కి అంతకు మించి అంటూ ప్రమోషన్లతో హింట్ ఇచ్చేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తూ సినిమాకి కావలసినంత హైప్ తెచ్చేసుకుంటోంది దేవర. దేవరలో ఎన్టీఆర్ లుక్ తో పాటు క్యారెక్టర్ షేడ్స్ ఉండడం ఆడియన్స్ కి హై ఇచ్చే ఎలిమెంట్. వీటితో పాటు హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫస్ట్ టైం తెలుగు సినిమాకి పరిచయం అవడం ఇంకాస్త క్యూరియాసిటీ క్రియేట్ చేసే అంశం. ఆల్రెడీ ఆదిపురుషులో తెలుగు ఆడియన్స్ కి టచ్ లోకి వచ్చిన సైఫ్ ఆ సినిమాలో రావణాసురుడిగా ఎంత యాక్ట్ చేసినా సినిమా ఫ్లాప్ అవడంతో విపరీతమైన ట్రోలింగ్ ఫేస్ చేశాడు. అయితే దేవరలో సీన్ డిఫరెంట్. ప్రాపర్ తెలుగు సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా సైఫ్ పరిచయం అవుతున్నాడు. సైఫ్ క్యారెక్టర్ లో కూడా షేడ్స్ ఉండడం, అసలు సైఫ్ టాలెంట్ ని కరెక్ట్ గా ఎవరూ వాడుకోలేదంటూ ఎన్టీఆర్ కామెంట్ కూడా చేయడంతో సైఫ్ కూడా సినిమాలో క్రూషియల్ రోల్ అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఇక డైరెక్టర్ గా కొరటాల ఎప్పుడు జాతికి సందేశాలిచ్చే సినిమాకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ సినిమాలు చేశారు. కానీ దేవరతో ఆ లిమిట్స్ దాటేశాను అంటున్నారు కొరటాల. ఈసారి బౌండరీలు దాటి యాక్షన్ ఎలివేషన్ చేశాను అని కొరటాల చెప్పడంతో ఎన్టీఆర్ ని ఏ రేంజ్ లో ఎలివేట్ చేశాడో అని ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ చేశారు జనాలు. ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కి తోడు దేవర ప్రమోషన్లు కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఈవెంట్స్ అవసరం లేదు, ఎక్కువ క్రేజ్ ఉన్న స్టార్లతో ప్రమోషన్ చేయిస్తే చాలని కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. సందీప్ రెడ్డి, ఆలియా భట్, విశ్వక్, సిద్ధు ఇలా మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్లతో ఇంటర్వ్యూలు చేసి సినిమాని ట్రెండ్ చేయిస్తోంది దేవర టీం. బాలీవుడ్ లో ఆల్రెడీ గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేసిన టీం బుధవారం చెన్నైలో సినిమాని ప్రమోట్ చేయబోతోంది. ఆర్ఆర్ వర్క్ ఈ సోమవారం రాత్రికి కంప్లీట్ చేయబోతున్న టీం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ లో ఫుల్ బిజీగా ఉంది. వీటికి తోడు ప్రీ బిజినెస్ తోనే ఇప్పటికే ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న దేవర మరో 10 రోజుల్లో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో అంటూ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప 2 లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అటు పుష్ప 2 సినిమాతో పాటు బన్నీ నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నారో అంటూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్ప 2 అయిపోతున్నా కూడా ఇంకా బన్నీ తన నెక్స్ట్ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మరి ఆల్రెడీ లిస్ట్ లో ఉన్న త్రివిక్రమ్, అట్లీలో ఫైనల్ అయ్యింది ఎవరు? సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? పుష్ప 2 షూటింగ్ అయిపోవస్తోంది. దాంతో బన్నీ నెక్స్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది అందరిలో. ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా బన్నీ నెక్స్ట్ సినిమా చేసేది త్రివిక్రమ్ తో అనే విషయం బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే లిస్ట్ లో అట్లీ, త్రివిక్రమ్ ఉన్నారు. అయితే ఇప్పటికే అట్లీతో సినిమా ఫైనల్ కాకపోవడంతో త్రివిక్రమ్ తోనే అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. బన్నీ నెక్స్ట్ సినిమా విషయంలో ఈ డైలమా చాలా కాలం నుంచి కంటిన్యూ అవుతోంది. అయితే త్రివిక్రమ్ తో అని స్ట్రాంగ్ టాక్ వినిపించడంతో ఫ్యాన్స్ మిక్స్డ్ ఎమోషన్స్ తో ఉన్నారని తెలుస్తోంది. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్లో రీచ్ అయిన బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ ఈ 4వ సినిమాని ఎలా ప్లాన్ చేశారో అంటూ ఇప్పటి నుంచే లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే బన్నీ త్రివిక్రమ్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ గుంటూరు కారం పెద్దగా ఆడకపోవడంతో బన్నీ త్రివిక్రమ్ సినిమా మీద డౌట్ పడుతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న 4వ సినిమా ఇప్పుడప్పుడే కాదని టాక్. అసలే 2 ఏళ్లకు పైగా పుష్ప 2 మీదే ఉన్న బన్నీ డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ అయ్యాక బ్రేక్ తీసుకుంటాడని, మినిమం 3 నెలలు షూటింగ్స్ కి దూరంగా ఉంటారని తెలుస్తోంది. అందుకే బన్నీ త్రివిక్రమ్ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోనో ఏప్రిల్ లోనో ఉంటుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫుల్ స్వింగ్ లో ప్రభాస్, ఫౌజీ ఇంటి దగ్గర లొకేషన్ లోనే శేఖర్ కమ్ముల షూటింగ్. ఫిల్మ్ సిటీలోనే మకాం వేసిన మిగిలిన హీరోలు ఇలా టాలీవుడ్ లో సినిమాలు చకచకా షూటింగ్లు జరుపుకుంటున్నాయి. మరి ఏ సినిమా ఎంతవరకు వచ్చిందో, ఏ లొకేషన్ లో ఉందో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకోసం. ప్రభాస్ షూటింగ్ కి అటెండ్ అయినా కాకపోయినా ఆయన సినిమాలు మాత్రం సూపర్ ఫాస్ట్ గా షూట్ జరుపుకుంటున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి సినిమాలు ప్యారలల్ గా చేస్తున్నారు. ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ మూవీ కరైకుడిలో షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య ఈ మధ్య కాలంలో ఎక్కువ టైం తీసుకున్న సినిమా బాబీ డైరెక్షన్ లో చేస్తున్నదే అంటున్నారు ఫ్యాన్స్. పవర్ఫుల్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బాలకృష్ణ మూవీ చౌటుప్పల్లో షూట్ చేసుకుంటోంది. సింపుల్ స్టోరీస్ తో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం సాలిడ్ డ్రామాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. నాగార్జున ధనుష్ కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కుబేరా షూటింగ్ సికింద్రాబాద్ లోని తన ఇంటి దగ్గర లొకేషన్స్ లో చేస్తున్నారు. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మరోవైపు సిద్దు జొన్నలగడ్డ నీరజ కోన దర్శకత్వంలో నటిస్తున్న తెలుసు కదా మూవీ షూటింగ్ హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని శంకరపల్లిలో స్టార్ట్ చేసింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతూ ఉంటే మరో మెగా హీరో వరుణ్ తేజ్ కరుణ్ కుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న మట్కా సినిమా లాస్ట్ స్టేజ్ షూట్ కూడా ఫిల్మ్ సిటీలోనే కంటిన్యూ చేస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు పోతున్నారు, కానీ ఎంట్రీ అంటే ఇది అనేలా అమేజింగ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు అద్వై. స్టార్ హీరోలకి ఏమాత్రం తీసిపోని కథతో అద్భుతమైన విజువల్స్ తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుబ్రహ్మణ్య మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆ మూవీ స్టోరీ డీటెయిల్స్ ఏంటో లెట్స్ హ్యావ్ ఏ లుక్. ఏదో సేఫ్ సబ్జెక్ట్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చామా, యావరేజ్ అనిపించుకున్నామా అన్నట్టు కాకుండా కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు అదిరిపోయే సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు అద్వై. స్టార్ హీరోలు సైతం ఆలోచించేలాంటి సాలిడ్ సబ్జెక్టుతో సుబ్రహ్మణ్య సినిమా చేస్తున్నారు అద్వై. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన పవర్ఫుల్ గ్లింప్స్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ తమ్ముడైన పి రవిశంకర్ కొడుకు అద్వై హీరోగా సుబ్రహ్మణ్యతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఎంట్రీ అంటే అలా ఇలా కాదు, పాన్ ఇండియా లెవెల్లో పవర్ఫుల్ స్టోరీతో వస్తున్నారు. రవిశంకర్ డైరెక్షన్ లోనే సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సుబ్రహ్మణ్య నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. సీనియర్లు, స్టార్ హీరోలు సైతం ఇలాంటి సబ్జెక్ట్ చేయడం రిస్క్ ఏమో అని ఆలోచించే టైంలో అద్వై మాత్రం ఎంట్రీతోనే ఇలాంటి పవర్ఫుల్ సబ్జెక్ట్ టేకప్ చేశారు. ఎస్జీ మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సుబ్రహ్మణ్య గ్లింప్స్ తో నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేసుకుంది. పాములు, పుస్తకం, రాముడు ఇలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ ఇంకా స్ట్రెంత్ ఇస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన గ్లింప్స్ లో సినిమా 2025 రిలీజ్ అని అనౌన్స్ చేసింది. గ్లింప్స్ వీడియోతో ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ ముందు ముందు ఎలాంటి వీడియోలు వస్తాయో అని వెయిట్ చేస్తున్నారు. సింపుల్ గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి గేమ్ చేంజర్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్. డేర్ డెవిల్ స్టంట్లు చేస్తున్న కళ్యాణ్ రామ్, సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మెకానిక్ రాకీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. 5 ఏళ్ల ప్రేమని పెళ్లితో కంటిన్యూ చేయడానికి రెడీ అయ్యారు అదితి, సిద్ధార్థ్. ఏమాత్రం హడావిడి లేకుండా వనపర్తి గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ జంట. గేమ్ చేంజర్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నెలలోనే సెకండ్ సాంగ్ అప్డేట్ అంటూ అనౌన్స్ చేసిన తమన్ ఆ సాంగ్ రిలీజ్ చేసేదెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కళ్యాణ్ రామ్ తన అప్కమింగ్ మూవీ కోసం భారీ యాక్షన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తన 21వ సినిమాలో డేర్ డెవిల్ స్టంట్స్ చేస్తున్నారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెకానిక్ రాకీ నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీం. ఫుల్ సాంగ్ ని ఈ బుధవారం రిలీజ్ చేయబోతున్నారు. నరేష్, ప్రియా వడ్డమాని, రాగ్ మయూర్ లీడ్ రోల్స్ లో రిలీజ్ అయిన ప్యూర్ కామెడీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా వీరాంజనేయులు విహారయాత్ర సక్సెస్ మీట్ జరిగింది. కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవవాయు కళింగతో మంచి హిట్ కొట్టిన సందర్భంగా సక్సెస్ మీట్ లో ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పారు. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో డైరెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈగిల్ ఐ సినీ స్టూడియోని డైరెక్టర్ తేజ గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రవీణ్, యశిక, పృథ్వీరాజ్, వైష్ణవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మహిష సినిమా టీజర్ లాంచ్ చేశారు డైరెక్టర్ కొండా విజయ్ కుమార్. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.